నమస్తే K24 న్యూస్. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండల కేంద్రంలో ఉన్న విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిఐ కత్తి శ్రీనివాసులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్లను విభాగాలను చూపిస్తూ పోలీసుల విధులు మరియు చట్టాల గురించి అవగాహన కల్పించారు. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం పోలీసుల ప్రధాన బాధ్యత అని, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే పోలీసులకు భయపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎన్ జ్యోతినాథ్, డైరెక్టర్ రవితేజ, ఇన్ఛార్జ్ హిమగిరి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎన్ జ్యోతినాథ్, డైరెక్టర్ రవితేజ, ఇన్ఛార్జ్ హిమగిరి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీవనం సాగించాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనల్ని కాపాడేవాళ్ళు, ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి మనల్ని కాపాడేవాళ్ళు పోలీసు. అటువంటి పోలీస్ స్టేషన్ సందర్శించి మనం ఈరోజు తీసుకొస్తున్నాం. సో వీళ్ళు ఇక్కడ ఎట్లా పనిచేస్తారు, ఎవరు అండర్లో పనిచేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కాదు. సో ఈ పోలీస్ స్టేషన్ అందరికీ కూడా ఇది అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్. సాధారణ పోలీస్ స్టేషన్ కాదు. మామూలుగా సాధారణ పోలీస్ స్టేషన్లో అయితే ఒక ఎస్ఐ ఉంటాడు హెడ్గా, కానీ ఇది అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఒక సిఐ అనేవాళ్ళు సుపీరియర్గా ఉంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ సర్కిల్ అంతా ఆయనే హెడ్గా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్. సో సిఐ గారు అందరికీ హెడ్గా ఉండి అందరినీ మాకు చేస్తారు. ఆ కింద మన ఎస్ఐ ఉంటారు, మన ఏఎస్ఐ ఉంటారు, మన కానిస్టేబుల్ ఉంటారు, రైటర్ ఉంటారు. మనం ఎప్పుడైతే మనకు అన్యాయం జరిగిందనుకో అలాంటప్పుడు మనం నేరుగా వచ్చి కంప్లైంట్ చేయాలంటే రైటర్ అనేసి ఉంటారు, అక్కడ ఆ సీట్లో ఉంటారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏమేమి నేరాలకు ఏమేమి సెక్షన్లు ఉన్నాయి, వాళ్ళ పనిష్మెంట్ ఎంత ఉన్నాయనే దాని గురించి ఈ చట్టంలో వివరించబడింది. మనం ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇంకోటి భారతీయ నాగరిక సురక్ష క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేయాలా, దీనికి ఏముంటుంది బిఎన్ఎస్ఎస్లో చట్టాలను ఏ విధంగా అమలు చేయాలా, దానికి ఒక ప్రొసీజర్ ఏమి అనేది అంతా దీంట్లో కూడా ఉంటుంది. తర్వాత భారతీయ సాక్ష్య అధినియం, దీంట్లో ఏముంది బిఎస్ఏ, దీంట్లో ఏముంటుంది అంటే భారతీయ సాక్ష్య అధినియం. సాక్ష్యం అంటే ఏంటి చెప్పు, కరెక్ట్ అండి, ప్రూఫ్ చెప్పు. ఇప్పుడు ఒక నేను మీ ముందర ఈ పుస్తకం తీసుకొని ఇక్కడ పెట్టినాను, ఈ పుస్తకం నేను తీసుకున్నానని ఒక కంప్లైంట్ ఇచ్చాను, దానికి సాక్ష్యం ఏంటి? అక్కడ మీరు ఎవరో చూసింటారు కదా, మీరు చూసి చెప్పినారు కదా, అవును సారే దొంగతనం చేశాడు, దొంగతనం చేసి పుస్తకం ఇక్కడ పెట్టినాడు అనేది సాక్ష్యం. దానికి సాక్ష్యం ఏ విధంగా సేకరించాలా, దానికి ఎన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాన్ని మనం సేకరించిన సాక్ష్యానికి మన కేసుకు ఏ విధంగా ఉపయోగపడతాయి, దాన్ని కోర్టులు ఏ విధంగా కోర్టు చేయాలా అనే దాని మీద మనకు ఒక 3 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను బట్టి మీరు ప్రజలు ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు చేసిన తప్పులకు ఏ సెక్షన్లు వస్తాయని మనం బిఎన్ఎస్లో చూసి ఆ చట్టాల ప్రకారం మనం కేసు నమోదు చేసి దాని యొక్క పనిష్మెంట్ 3 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉంటే మనం వాళ్ళకు పార్ట్ 1 సిఆర్బిసి నోటీసులు సర్వ్ చేస్తాం. లేదు ఇంకొకటి గ్రావిటీ ఎక్కువ అఫెన్స్, రేప్ కేసు ఉంది, మర్డర్ కేసు ఉంది, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఇంకోటి మహిళలపై పోక్సో చట్టాలు ఉన్నాయి, నిర్భయ యాక్ట్ కేసులు ఉన్నాయి, ఆ సెక్షన్లకు సంబంధించి మనకు గ్రావిటీ ఎక్కువ ఉంది, అవి హీనియస్ క్రైమ్లు కాబట్టి అవి 7 years అబో పనిష్మెంట్ ఉంటాయి, జైలు శిక్ష. నాన్ క్రిమినల్ పోలీస్ స్టేషను అంటే ఏమిటి, పోలీస్ స్టేషను ఎందుకు ఉపయోగపడుతుంది, పోలీసుల వల్ల లాభాలేమి, పోలీసుల వల్ల నష్టాలేమి చెప్తా. అసలు పోలీసు వ్యవస్థ ఎందుకుంది అనేది మీకు తెలియాలి, అంతే కదా. పోలీసు వ్యవస్థ అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్, టీచర్లు, స్కూళ్ళు ఎందుకున్నాయి, ఎలక్ట్రిసిటీ ఎందుకుంది, పోస్టలు ఏముంది, పోలీస్ సంస్థ ఏముంది అనేది ఈ సంస్థలు అన్ని కలిపితేనే గవర్నమెంట్, అంతేనా. అన్ని విధాలు అన్ని శాఖలు కలిపితే ఒక గవర్నమెంట్. దాంట్లో పోలీస్ వ్యవస్థ ఒక సంస్థ. ఈ సంస్థ చేసే పని లేదు. దీనివల్ల ఏమో ఉపయోగాలు చెప్పండి.
ఏదైనా ఒకటండి మీకు తెలిసింది చెప్పండి, తప్పు కానీ రైట్ కానీ ఏదైనా సరే. ప్రజల రక్షణ కోసం పనిచేస్తారు. వెరీ గుడ్. ఒకటి నెక్స్ట్. ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని జైల్లో పెడతారు. వెరీ గుడ్. భయపడకుండా మీకు తెలిసింది చెప్పండి. వెరీ గుడ్. నా చిన్న కూతురు సార్, ఆమె నా పెద్ద కూతురు సార్. పగలు రెయ్యి అని చూడకుండా మనకి ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు. వెరీ గుడ్. అంతేనా? మనమే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని కోర్టుకు తీసుకెళ్ళి మన ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం. వెరీ గుడ్. ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. ఇది ప్రతి వ్యవస్థ, ఒక్కరూ పోలీసుని రెస్పెక్ట్ చేయాలి. అది మీలో ఉండాలి. అది చేయాలా వద్దా అనేది యూత్లో ఉంది, ప్రజల్లో ఉంటుంది. అది రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనేది